రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు తనిఖీలకు వచ్చిన జాతీయ వైద్య కమిషన్ బృందాలకు లంచాలిచ్చి తమకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకుంటున్నాయి. దీనిపై ఇప్పటికే సిబిఐ కేసు నమోదైంది. తాజాగా ఇలాంటి బాగోతమే మరొకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల వ్యవహారాలు చూసుకునే ఓ సంస్థ ఉన్నత అధికారి తనిఖీల పేరిట వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తుంది. ప్రైవేటు వైద్య కళాశాలల్లోని లోటుపాట్లనే అవకాశంగా చేసుకుని ఈ వసూళ్ల పర్వానికి తెర లేపినట్లు సమాచారం. అంతేకాదు ఆ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఏకకాలంలో 3 ప్రభుత్వ వాహనాలను వాడుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 30 వరకు ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి. వాటిలో చాలా ఆసుపత్రుల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. పడకలు అలాగే రోగులు ఉండరు. దీనికి తోడు బోధనాసుపత్రుల్లో పనిచేసే ఇంటర్నెట్ పీజీలు రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ చెల్లించవు. కొన్ని కాలేజీలు ₹1 కూడా చెల్లించడం లేదు. మరికొన్ని తూతూ మంత్రంగా ఇస్తున్నాయి. దీన్నే ఉన్నతాధికారి అస్త్రంగా వాడుకున్నట్లు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో ఒకేసారి మాట్లాడాలని సదరు అధికారి భావించారు. అంతే వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్ను వేదికగా చేసుకున్నారు. అక్కడికి అన్ని ప్రైవేట్ కాలేజీల ప్రిన్సిపాల్లు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఇక పిలిచింది పెద్ద అధికారి కావడంతో కిక్కురు మనకుండా అందరూ వెళ్లారు. అక్కడే ఆయన తన ఉద్దేశాన్ని వెల్లడించినట్లు సమాచారం. తనకు కావాల్సిందేంటో కూడా వారికి చెప్పినట్లు తెలుస్తుంది. వాస్తవానికి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఈ సంస్థను పెద్దగా పట్టించుకోవు. కానీ సీట్ల పెంపు వంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ ఇస్తుంది. దాని ఆధారంగా ఈ సంస్థ మెడికల్ కాలేజీలకు కన్సెంట్ ఆఫ్ ఎఫిలియేషన్ ఇస్తుంది. ఈ రెండు ఉంటేనే ఎంఎన్ఎస్సి కొత్త కాలేజీల ఏర్పాటుకు, సీట్ల పెంపునకు, కొత్త సీట్ల దరఖాస్తుకు అనుమతి ఇస్తుంది. సరిగ్గా ఇక్కడే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు దొరికిపోయాయి. గతంలో తేలిగ్గా సిఓఏ ఫైనాన్షియల్టీ సర్టిఫికేట్లను తెచ్చుకున్న కాలేజీల యాజమాన్యాల ఆటలు ఈసారి సాగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు వైద్య కళాశాలల్లో లోపాలు, స్టైఫండ్పై విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో స్టైఫండ్ విషయంపై తనిఖీలు చేయమని సర్కారు ఆ సంస్థ అధికారులను ఆదేశించింది. దీన్నే అవకాశంగా తీసుకున్న ఆ ఉన్నతాధికారి తనిఖీల మాటున వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు చెబుతున్నారు. ఓ మాజీ మంత్రికి చెందిన వైద్య కళాశాల నుంచి తనిఖీల సమయంలో 40 లక్షలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని సదరు కాలేజీలో పనిచేస్తున్న వైద్య అధ్యాపకులు సైతం ధృవీకరించారు. అలా తనిఖీలకు పంపి ఇలా వసూళ్లకు తెగబడినట్లు వైద్య వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల కాలేజీలు మినహా మిగిలిన వారి కళాశాల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు కాలేజీల్లో ఉండే సీట్ల సంఖ్య ఆధారంగా వసూలు చేసినట్లు పేర్కొంటున్నారు. ఇక వాస్తవానికి ప్రైవేట్ కాలేజీలకు తనిఖీలకు వెళ్లినప్పుడు ప్రొఫెసర్ స్థాయి వారిని పంపుతారు. అయితే కొన్ని చోట్ల తనిఖీల్లో ఆ ఉన్నతాధికారి సైతం పాల్గొన్నట్లు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఉన్న లోపాలు, ఇతర అసౌకర్యాలను సొమ్ముగా చేసుకునేందుకు తనిఖీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రస్తుతం సంచలన పరిస్థితిగా మారింది. ఎందుకంటే మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచే అనేక సందర్భాల్లో వివిధ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి, అధికారుల నుండి కూడా అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి నేపథ్యంలో ముడుపులు చెల్లించే పనులు జరిగే పరిస్థితి గతంలో కొనసాగింది. తాజాగా తెలంగాణలోనే 30కి పైగా ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో అనేకంగా సమస్యలు ఉన్నాయని, పీజీ రియంబర్స్మెంట్తో పాటు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కూడా నామమాత్రంగా లేవని విద్యార్థులు ఆందోళన చేసిన పలు సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం వాటిపై ఒక నివేదిక సమర్పించాలని, తనిఖీలు సమగ్రంగా చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. దీంతో ఒక సంస్థకు చెందిన ఉన్నతాధికారి
వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలల్లో తనిఖీల పేరుతో వసూళ్ల పర్వానికి తెర లేపాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. వసూలు రాజాగా మారిన ఈ ప్రత్యేక అధికారి ఎక్కడ లోపాలు ఉన్నాయనే విషయాలపై ముందుగానే సమాచారం తెలుసుకొని ఆయా ధృవీకరించేందుకు భారీగా ముడుపులు తీసుకుంటున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో వైద్య కళాశాలను పూర్తి స్థాయిలో మెరుగుపరిచి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కళాశాలలో విద్యా ప్రమాణం మెరుగుపరిచేందుకు కూడా ప్రభుత్వం ఒక కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే తనిఖీలు నిర్వహించే ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే ఇదే అదనుగా తరువురు ప్రత్యేక అధికారి తనిఖీల పేరుతో కళాశాలను సందర్శించి తన పంతాలు తాను వసూళ్లకు తెరలేపాడనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రొఫెసర్ స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రత్యేక అధికారి కూడా ఆ బృందంతో పాటు తనిఖీలను నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా వైద్య కళాశాలలో అనేకంగా లోపాలున్న కళాశాలలు చాలా ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలించి అక్కడ పరిస్థితుల పట్ల అవగాహన చేసుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించే విధానంలో భాగంగానే తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ సదరు లంచ అవతారాలు ఎత్తిన అంటే వసూలు రాజాలు తమకు అనుకూలంగా మార్చుకొని ఈ తనిఖీల పర్వాన్ని కూడా వారు స్వతహానికి ఉపయోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే వైద్య కళాశాలల్లో ఉన్న సమస్యలను కానివ్వండి, అక్కడ ఉన్న అసౌకర్యాల విషయంలో కానివ్వండి, ఏదైనా పూర్తి స్థాయిలో ఆ సమాచారాన్ని అంటే ప్రాథమిక క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి పూర్తి స్థాయిలో మెరుగుపరిచే విధంగా తీసుకునే చర్యల్లో మాత్రం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నిబద్ధత నిజాయితీ కలిగిన అధికారులను ఈ తనిఖీలకు వినియోగించినట్లయితే ఇలాంటి లంచావతారాలు మాత్రం కనుమరుగే పరిస్థితి ఉంది. వైద్య కళాశాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా వైద్య విద్యార్థులు వాదనలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.